చెప్పు, ఎందుకు వాడికి విషం ఇంజెక్షన్ ఇచ్చావు? అడిగేది నిన్నే, చెప్పు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు బావగారు. నీకు అర్థమైంది. నీ కళ్ళలో భయం, నీలో టెన్షన్ క్లియర్గా చెప్తున్నాయి. చెప్పు, వాడికి విషమిచ్చి చంపాలన్న ఆలోచన ఎందుకు చేశావు? అంత అవసరం ఏంటి నీకు? నిజంగా నాకేం తెలియదు బావా. ఆయన నేనెందుకు విషం ఇచ్చి చంపాలనుకుంటాను? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చేశావని. ఆ రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నాటకవాడించడం, వీడి గదిలోకి నువ్వు టెన్షన్ పడుతూ వెళ్ళడం, చివరికి విషమిచ్చి చంపాలని ప్లాన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే నా కోటుకు బురద పూసిన అమ్మాయికి నీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. బావా, ఇవన్నీ నాకేం తెలియదు. నీకేం తెలియకపోతే, ఏ సంబంధం లేకపోతే చంపేంత రిస్క్ చేయవు. చూడు, నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఈలోగా మెడిసిన్ బాటిల్ ప్లేస్లో పాయిజన్ ఎందుకు పెట్టావో నాకు తెలియాలి. నా కోటుకు బురద పూసిన అమ్మాయి ఎవరు, తనకి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి. లేదనుకో, అది కాదు బా. నాకు కావలసింది ఆన్సర్స్ మాత్రమే, ఎక్స్ప్లెనేషన్స్ కాదు. ఈవినింగ్ వరకు టైం, గుర్తుపెట్టుకో. చిచి చిచి, సచ్చినోడు అన్ని పుచ్చుపటారీలే పెట్టాడు. ఆంటీ గారండి, కొంచెం సైడ్ ఇస్తారండి? ఏ బయటికి వెళ్తారండి? లేదండి, అలా పక్కకి వెళ్తానండి. ఎలాండి? అవును, గుమ్మల్లో అలా అడ్డంగా కూర్చోకపోతే అలా పక్కకు కూర్చోవచ్చు కదండి. ఏ పిల్ల, ఆగు. ఏటండి? ఈ కాలనీ నీకు బాగా తెలుసా? పర్లేదండి, వెళ్తే రాగలను. సరే, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒక 100 రూపాయలు బ్యాలెన్స్ ఇచ్చు. సరే చెప్పండి. 9848012112. ఇంకా అలాగే నిలబడ్డావేమిటే? వెళ్ళి త్వరగా వేయచ్చు. మీరు 100 రూపాయలు ఇవ్వలేదు కదండి. ఆ బాగుంది సంబడం. ఆయనే ఉంటే ఈ తెల్ల చీర ఎందుకని, ఆ డబ్బులే ఉంటే నీకెందుకు చెప్తాను, నేనే వెళ్ళి తెచ్చుకోను.
మా అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళారు, రాగానే ఇస్తాను గాని ప్రస్తుతానికే ఇచ్చు. అలాగేనండి. ఏయ్ పిల్ల, ఆగు. మళ్ళీ ఏంటండి? కొంప తీసి బఠానీలు గాని తెమ్మంటారా ఏంటి? అవసరం లేదులే గాని అవును, మా ఆదిని చేసుకోవడానికి వచ్చిన పిల్లవి నువ్వే కదూ? అవునండి. అతని పేరు మీద ఆస్తి లేదని తెలిసి వెళ్ళిపోయావటగా? అవునండి. ఇవన్నీ మీకెవరు చెప్పారండి? టీవీలో చూపించారులే. ఓసే సావిత్రి, ఆ మహాలక్ష్మిని చూడవే. చూడ్డానికి పెద్ద తింగిరిదానిలాగా ఉంటుంది, కనీసం దానికున్న తెలివితేటలు కూడా నీకేటి చావలేదు. అతగాడి పేరు మీద ₹1 ఆస్తి కూడా లేదని తెలియగానే పెట్టాబేడా సర్దుకొని పోయిందిట. కానీ నువ్వు మాత్రం వాడేదో పెద్ద మహేష్ బాబు అయినట్టు నాకు వాడే కావాలి అని పోయి సింకులో అంట్లు కడిగే వెదవను కట్టుకున్నావు కదే. సక్కుబాయ్, మాటలు మాటలు తిన్నగా రానివ్వండి. ఇప్పటి వరకు మీరు ఎన్నెన్ని మాటలంటున్నా సింధుకి తల్లివన్న ఒకే ఒక్క కారణంతో చూసి చూడనట్టు పోతున్నాను. దాన్ని అలసుగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. చూడండి, మీకు సింధు తప్ప ఎవ్వరూ లేరని జాలిపడి మా పెద్దబ్బాయి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాడు. ఆ మంచితనాన్ని కాపాడుకుంటే మీకన్ని విధాల పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలని చూస్తే ఇక్కడెవరూ చూస్తూ ఊరుకోరు. అన్నింటికంటే ముందు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇంకొకసారి నా చిన్న కొడుకుని ఏమైనా అంటే మీ విషయంలో నేనే ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఆ నిర్ణయం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా అత్తయ్య గారు ఏం చెప్పారో? తేడా వస్తే మెడ పట్టి బయటకు గెంటుతావని చాలా పద్ధతిగా చెప్పారు. తెలుసుకుంటే బాగుపడతావు, లేదనుకో నీ కర్మ, ఎవ్వరూ బాగు చేయలేరు. ఇదేంటబ్బా పొద్దున్నే ఇలా ఎదురుదన్నింది? తుఫాన్ అన్నాక గాలి, గాలన్నాక చిరుకులు, ఇవన్నీ సహజమే కదా. ఇలాంటివి మనలాంటి వాళ్ళ మీద పడవలే. సింధు, సింధు, వచ్చావా? నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది సింధు? ఎందుకంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఏమైంది? అబ్బా, ప్రతిదానికి మా అమ్మలా అంత టెన్షన్ పడతావేంటి? సడన్ గా ఫోన్ చేసి రమ్మంటే ఎవరికైనా ఈ మాత్రం టెన్షన్ ఉండదా? సర్లే, ముందు విషయం ఏంటో చెప్పు. ఈ రోజు లాస్ట్ బర్త్డే అంట. అది అవునా? మరి లాసే కనీసం చెప్పను కూడా చెప్పలేదు. పోనీ ఇంతకు విష్ చేసావా లేదా? తను కాలేజ్కి వెళ్ళింది. అలాగా, సర్లే వచ్చాక విష్ చేద్దాంలే. బాబు, నీ తొందర నీదే గాని విషయం ఏంటో పూర్తిగా చెప్పేదాకా వినవా? సరే చెప్పు. చూస్తుంటే ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్ చేసేలా ఉన్నారు. లాస్యకి మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే పద్ధతిగా ఉంటుందనిపించింది. అందుకే నీతో మాట్లాడదామని నేను రమ్మన్నాను. అర్జెంటుగా రమ్మంటే ఏమైందో ఏమోననుకొని కంగారుగా అవతల డ్యూటీ ఎగ్గొట్టి మరీ వచ్చాను. ఈ విషయం ఫోన్లోనైనా చెప్పొచ్చుగా సింధు. బాబు, ఒక అరగంట లేట్ అయితే కొంపలేం అంటుకోలే గాని ముందు ఏ గిఫ్ట్ ఇద్దామో చెప్పు.
మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కానీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మనకున్న బడ్జెట్లో ఏం గిఫ్ట్ ఇవ్వగలమబ్బా? పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే బట్టలు పెడితే పద్ధతిగా ఉండేది. కానీ అలాంటి అవకాశం లేదు. ఏం చేస్తాం? సర్లే, ప్రస్తుతానికి ఏ ఫ్లవర్ బొకే అయినా ఇద్దాం. నెక్స్ట్ ఇయర్కి పొజిషన్ బాగుంటే మంచి బట్టలు పెడదాం. ఏమంటావు? అది సర్లే, నేనే ఏదో ఒక గిఫ్ట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? అలాగే. వెళ్ళొస్తాను. ఉమ్. లాస్యా, ఏంటత్తయ్య? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్స్ అత్తయ్య. అది కాదమ్మా, నీ బర్త్డే అన్న విషయం చెప్పాలి కదా. చెప్పుంటే పార్టీ ఏర్పాటు చేసేవాళ్ళం కదా. ఇప్పుడు భూమి చెప్పేంత వరకు ఈ విషయం నాకు తెలియనే తెలీదు. పర్లేదు అత్తయ్య, అసలు బర్త్డే పార్టీ మీద నాకు పెద్ద ఇంట్రెస్టే లేదు, అందుకే చెప్పలేదు. ఏం అనుకోకండి. సారీ అత్తయ్య. బాలేదానే పిల్ల నువ్వు. బర్త్డే అంటే పుట్టినరోజు. మరి అలాంటి పుట్టినరోజు రోజు వస్తుందా? ఏడాదికి ఒక్క రోజు వస్తుంది. అలా వచ్చే రోజు ఎలా జరుపుకోవాలి? ఏడాదంతా గుర్తు పెట్టుకునేలాగా చేసుకోవాలి. నీ పుట్టినరోజు సంగతి నాతో చెప్పుండుంటే ఈ పాటికి రొయ్యల వేపుడు, పీతల ఈగురు, మటన్ గోంగూర, చింత చిగురు చికెను, ఇలా ఐటమ్స్ అన్ని ఎరగదీసుండేదాన్ని. అనవసరంగా మంచి అవకాశాన్ని మిస్ అయ్యావు. ఏంటి చేసే అవకాశాన్నా తినే అవకాశాన్నా? రెండింటిని. లాస్య, ఈ కవర్ ఏంటి? బర్త్డే అని బావగారు బట్టలు కొనిచ్చారక్క. అవును, చేది హాయ్, హ్యాపీ బర్త్డే లాస్య. అమ్మా లాస్యా, వెళ్ళి కొత్త బట్టలు వేసుకుని రామా. అలాగే అత్తయ్య. వెళ్ళు. అక్క పద వెళ్ళు. ఏంటి నువ్వు చెప్పేది? అవునక్క, ఆ రోజు శ్రీమంత్ రూమ్ లో మత్ ఇంజెక్షన్ బాటిల్ పెట్టినప్పుడు ఆ బాటిల్ మూతని ఈ కట్టర్తోనే కట్ చేశానక్క. ఆ తర్వాత అసలు దాని గురించి మర్చిపోయాను. బహుశా కంగారులో దీన్ని అక్కడే మర్చిపోయానేమోనని అనుమానంగా ఉందక్క. మామూలుగా అయితే నీ కటర్ దొరికిందని చెప్పి క్యాషువల్గా తెచ్చివ్వాలి. అలా కాకుండా షేక్ హ్యాండ్ ఇస్తూ చేతిలో పెట్టిందంటే అను ఆలోచన ఏమై ఉంటుంది? ఒకవేళ తనకి నీ మీద అనుమానం వచ్చుంటుందా? అందుకే ఇలా చేసుంటుందా? అసలేం అర్థం కావడం లేదక్క. టెన్షన్తో ఆల్మోస్ట్ పిచ్చెక్కినంత పనైపోతుంది.
చూడు, ఈవినింగ్ లాస్య బర్త్డే పార్టీ ఉంది. కేక్ తెచ్చాను, ఏర్పాట్లు చూడు. అలాగేనండి. లాస్య, గుర్తుందిగా 7 o'clock. చచ్చండ్రా దేవుడా, ఇప్పుడేంటి పరిస్థితి? లాస్య, మీ బావేంటి 7 o'clock అంటున్నారు? ఈ 7 o'clock ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నా కర్మ, ఏం చెప్పను? ఏమైంది? ఎందుకు వాడికి విషం ఇంజెక్షన్ ఇచ్చావు? నా కోటుకు బురద పూసిన అమ్మాయికి నీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఏ సంబంధం లేకపోతే చంపేంత రిస్క్ చేయి. నా కోటుకు బురద పూసిన అమ్మాయి ఎవరు? తనకి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి. 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 ఓ మై గాడ్! ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. మీ బావి విషయం నన్ను తేలిగ్గా వదిలిపెట్టరు. ఇప్పుడేంటి పరిస్థితి? అబ్బా, ఏం కాదులే అక్క. మాట్లాడేవంటే గూప పగిలి కొడతాను. అసలు ఈ తలనొప్పులన్నీ నీ వల్లే. నీ పని నువ్వు చేసుకోక నీకెందుకే ఈ బోడి పనులన్నీ? నీకోసమే తల్లి. ఆ శ్రీమంత్ గారిని తీసుకొచ్చి నట్టింట్లో మందు పాత్ర పెట్టినట్టు పెట్టారు. వాడు నోరు తెరిచాడనుకో, అప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో నీకు తెలీదా? అందుకే అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికే వాడు కొన్ని రోజులైనా స్పృహలో రాకుండా ఉండాలని మత్ ఇంజెక్షన్ ప్లాన్ చేశాను. నా కర్మకాలి అది విషయమై కూర్చుంది. నన్ను చేయమంటావు? నువ్వు చేసింది మంచి ఆలోచనే, కానీ దానివల్ల నువ్వు సమస్యలో పడుతున్నావు కదా. ఏంటక్క సమస్య? అసలు ఏం సమస్యల్లో పడ్డాను చెప్పు. 4 పీకి నన్ను ఇంటికి పంపించేస్తారు. అంతకంటే ఏమన్నా అవుద్దా? ఏం జరిగితే అది జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. పదక్క వెళ్దాం. అబ్బా, ఆలోచిస్తావేంటక్క? రాక్క వెళ్దాం.